జిత్తుల మారి నక్కబావ మూడవ భాగం. కొన్నాళ్ల పాటు నక్కబావ అక్కడా అక్కడా తిరుగుతూ దొరికింది తింటూ ఏదో విధంగా కాలక్షేపం చేసింది. ఒకరోజు రాత్రి నక్కబావ ఒక దారిన పోతూ ఉండగా ఒక గుడిసె కనిపించింది. ఆ గుడిసె ఒక నిరుపేద బ్రాహ్మడిది. ఆ బ్రాహ్మడికి 7 ఆడపిల్లలు. నిరుపేద కావటం మూలాన ఒక్క కూతురికైనా పెళ్లి చేయలేకపోయినాడు బ్రాహ్మడు. అతడి భార్య ఈ విధంగా మాట్లాడుకోవటం నక్కబావకు వినిపించింది. ఏ జన్మాన ఏం పాపం చేశామో, ఇంతమందిని కన్నాం, ఒక్క పిల్లకు పెళ్లి చెయ్యలేం, ఒక పిల్లకు తిండి పెట్టలేం, పెద్ద ప్రాణాలు మన మాట ఎట్లా ఉన్నా పసివాళ్లు, వాళ్లకైనా కడుపుకు ఇంత తిండి పెట్టలేకుండా ఉన్నామే అన్నది బ్రాహ్మడి భార్య. 7 పిల్లలకు తిండి పెట్టటం నా చేత కాదు, వాళ్లకు సంబంధాలు తీసుకురావటం అంతకన్నా చేతకాదు. అందుచేత దారిపోయే ఏ నక్కకో కుక్కకో ఇచ్చి వీళ్ళందరి పెళ్లిళ్ళు చేసేస్తాను అని గొణిగాడు బ్రాహ్మడు. ఈ మాట వినేసరికి నక్కబావకు చాలా సంతోషమైంది. ఉట్టూడియంగా భార్యను సంపాదించుకోవచ్చును అనుకున్నది. మర్నాడు తెల్లవారుజామున్నే నక్కబావ బ్రాహ్మడి వాకిలి తలుపులు తట్టి, ఏమయ్యా బ్రాహ్మడా, నేను దారైపోయే నక్కను, నాకు నీ కూతుర్నిచ్చి పెళ్లి చెయ్యి అన్నది. నక్కబావ మాటలకు బ్రాహ్మడు నిర్ఘాంతపోయినాడు. రాత్రి విసుగులో అన్న మాటలు ఆ బ్రాహ్మడికి జ్ఞాపకం లేవు. మా అమ్మాయిని నీకివ్వడమేమిటి, నీవు మనిషివి కూడా కావు, పో అని బ్రాహ్మడు బెదిరించాడు. అయ్యో బ్రాహ్మడా, పొద్దునే లేచి అబద్ధం ఆడతావా? నేనంటే జిత్తులమారి నక్కను, నువ్వు ఆడితప్పని సద్బ్రాహ్మడివే. దారైపోయే నక్కకైనా ఇచ్చి నీ కూతుర్ని పెళ్లి చేస్తానని నువ్వు రాత్రి అనలేదా అన్నది నక్కబావ. అది మాట వరస కన్న మాట, దాన్ని నిజంగా తీసుకుంటారా? ఇన్నేళ్లు కనిపించిన కూతుర్ని నక్కవాత వేసేదా అని వాపోయాడు బీదబ్రాహ్మడు. నీ కూతురి భారం మరొకరి మీద పడటమే కదా నీకు కావలసింది. నక్కైతే నీకే, మనిషైతే నీకే అన్నది నక్కబావ. మా కూతుర్ని మేమే పోషించలేకపోతిమే, నువ్వేం పోషించగలవు అని బ్రాహ్మడు అడిగాడు. పెళ్ళాన్ని పోషించుకోలేకపోతే పెళ్ళాడతానని వచ్చేవాణ్ణా అన్నది నక్కబావ. ఆడిన మాట తప్పకుండా బ్రాహ్మడు తన పెద్ద కూతుర్ని నక్కబావకిచ్చి పెళ్లి చేశాడు. బ్రాహ్మడి కూతురు నక్కబావ వెంట కాపరానికి వెళ్ళిపోయింది. కొద్ది రోజులు గడిచాయి. ఇంట్లో ఒక మనిషి తగ్గిందన్న సంతోషం లేదు. బ్రాహ్మడి కుటుంబం దరిద్ర బాధకు, ఆకలి బాధకు తట్టుకోలేకుండా ఉంది. బ్రాహ్మడి భార్యకు పెద్ద కుమార్తెను గురించి విచారం కూడా నానాటికి జాస్తి అయ్యింది. అయ్యో, మా కూతుర్ని బతికి ఉండగానే నక్కవాత వేస్తిమే అని ఆవిడ శోకాలు పెట్టసాగింది. తన కూతురు ఎట్లా ఉన్నది చూడడానికి బ్రాహ్మడు ప్రయాణమయ్యాడు. తన మామగారు తన కోసం వస్తున్న సమాచారం కనిపెట్టి నక్కబావ ఎదురు వచ్చి బ్రాహ్మణ్ణి ఒక రాతిమీద కూర్చోబెట్టి కుశల ప్రశ్న వేసింది. మా అమ్మాయి ఎక్కడా? మీ ఇల్లెక్కడా? కులాసాగా ఉందా? అసలు జీవించి ఉందా అని బ్రాహ్మడు ఆదుర్దాగా అడిగాడు. మీ కూతురు గురించి మీకేమీ చింత అవసరం లేదు, కులాసాగానే ఉంది, ఇక్కడే ఉండండి, ఇప్పుడే తెస్తాను, మీరు మాత్రం మా ఇంటికి రావటానికి వీల్లేదు అని నక్కబావ వెళ్ళిపోయింది. కొద్దిసేపట్లో నక్కబావ, బ్రాహ్మడి కూతురు తిరిగి వచ్చారు. తన కుమార్తె చక్కని దుస్తులు, నగలు ధరించి ఉండడం చూసి బ్రాహ్మడు చాలా సంతోషించి, అల్లుడా, నిన్ను గురించి ఏమేమో భావించాను, కాని నీవు చాలా మంచివాడివి. మేమంతా ఆకలితో అలమట పడుతున్నందున మాకేదైనా దారి చూపించుదు అని బతిమాలాడు. దొంగ తిండి తినే నక్కను, నా దగ్గర మాత్రం ఏముంటుంది, ఒక దానిమ్మ పండిస్తాను, దాన్ని తీసుకుపోయి దొడ్లో పాతండి, అది త్వరలోనే వృద్ధి అయి మంచి కాపుకొస్తుంది, ఆ పళ్ళు అమ్ముకుంటే మీ దరిద్రం తీరుతుంది అన్నది నక్క. బ్రాహ్మడు నక్కబావ ఇచ్చిన దానిమ్మ పండు తీసుకువెళ్లి ఆ రాత్రే దాన్ని దొడ్లో పాతేశాడు. మర్నాడు తెల్లవారి చూసేసరికి వాళ్ల ఆశ్చర్యమేమిటి, దానిమ్మ పండు పాతిన చోట పెద్ద దానిమ్మ చెట్టుంది. దాని నిండా దానిమ్మ పళ్ళు విరగ కాచి పక్వానికి వచ్చి ఉన్నాయి. ఇది చూడగానే బ్రాహ్మడికి సంతోషం వేసింది. ఆయన వెంటనే ఆ ఊరి శెట్టిగారి దగ్గరికి పోయి, శెట్టిగారు, మా దానిమ్మ చెట్టుకు కాయలు కాశాయి, మీరు ఖరీదు చేస్తారా అని అడిగాడు. శెట్టిగారికి దానిమ్మకాయ వ్యాపారం చెయ్యాలని ఉద్దేశం లేదుగాని 2 కాయలు మోసరాకు దొరికితే గర్భిణిగా ఉన్న తన ఇల్లాలికి ఇద్దామని దుర్బుద్ధి పుట్టింది. అందుచేత శెట్టిగారు వచ్చి 2 కాయలు కోసుకుని
మంచి సరుకైతే నేనే తీసుకుంటాను అని చెప్పి ఇంటికి వచ్చాడు. శెట్టి భార్య ఆ దానిమ్మకాయలు ఒలిచి చూసేసరికి ఆమె ఆశ్చర్యమేమిటి, ఆ దానిమ్మకాయలో విత్తులన్నీ కెంపులే. రెండో కాయ ఒలిస్తే అందులోవన్నీ తెల్లటి వజ్రాలు. అవి చూడగానే శెట్టికి ఎక్కడలేని ఆత్రము కలిగింది. బ్రాహ్మడికి ఈ రహస్యం తెలిసే లోపుగా దానిమ్మ చెట్టు కాయలన్నీ పిందెలతో సహా కొనివెయ్యటానికి శెట్టి బయలుదేరాడు. శెట్టిగారు కాయలన్నీ కొంటాననేసరికి బ్రాహ్మడికి చాలా సంతోషమైంది. శెట్టిగారు కాయలన్నీ కోయించుకుని చెట్టు దులిపేశాడు. బ్రాహ్మడి పిల్లలు రుచి చూడడానికి 2 ఉంచమన్నా వినలేదు. దానిమ్మ గింజలతో కడుపు నిండుద్దా, నేను మీకు కావలసిన సంబారాలన్నీ దానిమ్మకాయల ఖరీదుకు పంపుతాగా అన్నాడు శెట్టిగారు. అల్లుడు చాలా గొప్ప సహాయం చేశాడని బ్రాహ్మడి కుటుంబం చాలా సంతోషించింది. ఏ రోజుకా రోజు తెల్లవారేసరికల్లా చెట్టు నిండా దానిమ్మకాయలుండేవి. శెట్టి వచ్చి అవన్నీ కోసుకుని పట్టుకెళ్ళి బ్రాహ్మడి కుటుంబానికి ఆ రోజుకు సరిపోయే స్వయంపాకం పంపేవాడు. ఇలా కొంతకాలం గడిచాక ఋతువు అయిపోయి దానిమ్మ చెట్టు కాయలు కాయటం మానేసింది. శెట్టి ఇంటి నిండా కెంపులు వజ్రాలు రాసులు తయారయ్యాయి. బ్రాహ్మడి కుటుంబానికి ఎప్పటి దరిద్రమే మిగిలింది. పిల్లలు మళ్లీ ఆకలికి అలమటించసాగారు. అందరిలోనూ ఆఖరి పిల్ల ఆకలికి తాళలేక దానిమ్మ చెట్టును ఇంకా 1 పిందెలు మిగిలి ఉన్నాయేమోనని వెతికింది. వెతికితే 2 దానిమ్మ పళ్ళు ఆకుల సందున కనిపించాయి. సంతోషంతో ఆ పిల్ల ఆ 2 పళ్ళు కోసి తినటానికి పగలగొట్టేసరికి దాని ఆశ్చర్యమేమిటి, వాటిలో దగదగా మెరుస్తూ రత్నాలు. ఈ సంగతి చూసి శెట్టి తన్ను మోసగించాడని బ్రాహ్మడు కనుక్కుని శెట్టిగారింటికి వెళ్ళాడు. నాకు స్వయంపాకాలిచ్చి రత్నాలు పోగు చేసుకుంటావా అని శెట్టిని అడిగాడు. నీ రత్నాలు నాకు తెలీదు, అవతలికి పో అని శెట్టి బ్రాహ్మణ్ణి వీధిలోకి గెంటాడు. అయిందేదో అయిపోయింది, ఈ రత్నాలను అమ్మి సొమ్ము చేసుకుందాం అన్నది బ్రాహ్మడి భార్య. సరేనని బ్రాహ్మడు రత్నాలు అంగవస్త్రం కొంగున మూటకట్టుకుని షరాబు దగ్గరికి వెళ్ళాడు. అన్ని రత్నాలు చూడగానే షరాబు కళ్ళు కుట్టాయి. దొంగ బ్రాహ్మడా, నా రత్నాలు కాజేసి మళ్ళీ నాకే అమ్మజూపుతావా? ఎవరు దొంగలించారా అని నేను అల్లాడుతున్నాను. నీ పనేనా? పద, తలారి దగ్గరికి పోదాం అని దబాయించాడు. అయ్యో, ఇవి నా రత్నాలు, మా దానిమ్మ చెట్టుకు కాశాయి అని మొరపెట్టుకోసాగాడు బ్రాహ్మడు. అక్కడ ఉన్నవారంతా ఈ మాటకి నవ్వారు. ఆ మాట తలారికి చెబుదుగాని, దానిమ్మ చెట్టుకు రత్నాలు కాశాయంటే ఎవడు నమ్ముతారు? నీవంటి పేదవాడికి దొంగతనం చెయ్యకుండా ఇన్ని రత్నాలెలా దొరికాయి అని షరాబు అడిగాడు. బ్రాహ్మడు నీరు కారిపోయాడు. రత్నాలు దానిమ్మ చెట్టునే కాశాయని రుజువు చేతామంటే చెట్టు కాపుడిగిపోయింది. చేసేది లేక దుఃఖిస్తూ బ్రాహ్మడు రత్నాలు కోల్పోయి వట్టి చేతులతో ఇంటికి తిరిగి వచ్చాడు. ఎంత మోసం జరిగింది! పోనివ్వండి, మళ్ళీ అల్లుడుగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడండి, ఆయన ఏం సలహా చెబుతాడో చూద్దాం అన్నది బ్రాహ్మడి భార్య. నక్క బావ బ్రాహ్మడికి ఎట్లా సహాయం చేసేది ముందు చూద్దాం.